నా తట్టు తిరుగుడి, నేను మీ తట్టు తిరుగుతాను. నా యొద్దకు రండి, నేను మీ యొద్దకు వస్తాను. అడగండి, నేను మీకు ఇస్తాను. నాతో మాట్లాడండి, నేను మీతో. అంతే కదండి. ఇప్పుడు మీరేమన్నారు? దేవుడు నాతో మాట్లాడాలి అని ఆశపడ్డారా? అయితే మొదట ఎవరు మాట్లాడాలి చెప్పండి? మనమే మాట్లాడాలి. దేవుడు మనతో మాట్లాడకపోవడం కాదు, వాస్తవంగా మనం దేవుడితో మాట్లాడట్లేదు. దేవుడు మన ప్రార్థన వినడానికి టైం లేక కాదు, వాస్తవంగా మనకు దేవునితో మాట్లాడడానికి టైం లేదు. దేవుని సన్నిధిలో కాసేపు కూర్చోవడానికి నీకు టైం లేదు. ప్రపంచాన్ని పరిపాలించే దేవునికి మాత్రం టైం ఉంది. నువ్వు కూర్చొని మాట్లాడుతూ ఉంటే ఆయన వచ్చి కూర్చోవడానికి. ఈరోజు సమస్యల్లా నీదే. దేవునితో కాసేపు కూర్చోలేకపోతున్నావు, కాసేపు కూర్చొని ప్రార్థన చేయలేకపోతున్నావు, కుదురుగా కాసేపు కూర్చొని మోకరించి దేవునితో ముచ్చటించలేకపోతున్నావు. కాబట్టి నీ జీవితంలో అద్భుతాలను చూడలేకపోతున్నావు. చేతులు కాళ్ళు బంధించేసి 4 గోడల మధ్య వారిని బంధించి పడేసినప్పుడు వాళ్ళు విడిపించబడ్డానికి ఒకే ఒక్క మార్గం దేవునితో మాట్లాడుకోవడం. పౌలు శీల దేవునితో మాట్లాడారు. ఎప్పుడు మాట్లాడారో తెలుసా అండి? వారు బంధించబడినప్పుడు, చేతులు కాళ్ళు ఆడని స్థితిలో, ఏమీ పాలు పోని స్థితిలో, బయటపడే మార్గము కానరాని స్థితిలో వాళ్ళు చేసిందల్లా ఒకటేనండి, దేవునితో మాట్లాడారు. ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు దేవునితో మాట్లాడట్లేదు, అది వాస్తవం.